గడిచిన 2 సంవత్సరాలుగా కరోనా వైరస్ అందరినీ ఎంతలా భయభ్రాంతులకు గురి చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. 18 సంవత్సరాల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అంతా అందజేసి ఇంకా పరిస్థితి జనజీవనం అంతా గాడిన పడుతోంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఎక్కడో దక్షిణాఫ్రికాలో పుట్టి తన వేరియంట్ను మార్చుకుని కరోనా మొత్తం మీద భారతదేశంలో కూడా ప్రవేశించి మరోవైపు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఒమిక్రాన్ వైరస్ గతంలో వచ్చినటువంటి కరోనా వైరస్ల కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది, ఈ ఒమిక్రాన్ వైరస్ కలిగించేటటువంటి నష్టాలేంటి, ఈ ఒమిక్రాన్ వైరస్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కరోనా వైరస్ లాగా గతంలో లాగే ఉంటుందా, ఏమన్నా భిన్నంగా ఉంటుందా, వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చికిత్స ఏంటి, ఇలాంటి అనేక విషయాలపై ఇవాళ మనకు వివరించడానికి తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అర్చన గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. గడిచిన 2 సంవత్సరాలుగా మనం కరోనా వైరస్తో ప్రజలందరూ కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఈ ఒమిక్రాన్ అనేటటువంటి తన వేరియంట్ను మార్చుకొని కరోనా మళ్ళీ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఒమిక్రాన్ వైరస్ ఏ విధంగా ఉండబోతోంది, కరోనా లాగే దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్లు ఉంటాయా, నివారించడానికి కన్నా ఉపాయాలేంటి, వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, కాస్త మా వీక్షకులకు వివరిస్తారా? తప్పకుండా చెప్తాను. కరోనా డిటెక్ట్ అయిన అంటే కరోనా వుహాన్లో డిటెక్ట్ అయిన 23 నెలల తరువాత దాని యొక్క వేరియంట్, మరొక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ని ప్రపంచానికి మనం అందరం చూస్తున్నాం. ఈ వేరియంట్ పుట్టుక వచ్చి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో ఎట్లా దీన్ని కనుగొన్నారంటే, ఒక 14th నవంబర్ తర్వాత నుంచి కేసెస్ విపరీతంగా పెరిగిపోతుండడంతో కోవిడ్ కేసెస్ దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం అని చెప్పి పంపించడంతో ఏం జరిగిందనంటే 14th to 16th కలెక్ట్ చేసుకున్నటువంటి శాంపిల్స్ దాన్ని అనలైజ్ చేయడం వల్ల ఏం జరిగింది, బై అరౌండ్ 24th నవంబర్ ఏం రియలైజ్ చేసుకున్నా అంటే ఇది కొత్త వేరియంట్, ఇది కోవిడ్ వైరస్ లాంటిదే, కాకపోతే దీంట్లో వేరియేషన్స్ అన్నవి చాలా ఉన్నాయి. వేరియేషన్స్ అని అంటే ఏంటనంటే ఇది వైరస్, ప్రతి వైరస్ మ్యుటేషన్స్ అన్నవి జరుగుతూ ఉంటుందన్నమాట. బట్ ఏంటనంటే ఈ ఒమిక్రాన్ వైరస్కి తర్వాత అంతకుముందు మనకు అతి ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉన్నటువంటి డెల్టా వేరియంట్కి కూడా అరౌండ్ ఒక 60 వేరియేషన్స్ దాకా జరుగున్నాయి. ఈ వేరియేషన్స్ దీంట్లో చూసుకుంటే డబ్ల్యూహెచ్ఓకి రిపోర్ట్ చేసినప్పుడు, ఈ వేరియంట్స్ గురించి రిపోర్ట్ చేసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. ఎందుకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇది మనము కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి వేరియంట్ అని చెప్పి. ఎందుకు ఇట్లా వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించిందనంటే, ఇందాక చెప్పినట్లు దాంట్లో 60 మ్యుటేషన్స్ ఉంటే అందులో 30 మ్యుటేషన్స్ వచ్చి స్పైక్ ప్రోటీన్ అన్న దాంట్లో మ్యుటేషన్స్ జరుగున్నాయి. ఈ స్పైక్ ప్రోటీన్ ఏంటనంటే మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో తయారయ్యే యాంటీబాడీస్ మోస్ట్లీ వచ్చి ఈ స్పైక్ ప్రోటీన్ అగైనెస్టే ఉంది. అండ్ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాకా కనుగొన్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్స్ వేరే వేరే బ్రాండ్ అయి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ వచ్చి ఈ స్పైక్ ప్రోటీన్ పైనే పనిచేస్తుంది. ఇక్కడ ఏమైందనంటే ఈ స్పైక్ ప్రోటీన్లోనే నియర్లీ 30 మ్యుటేషన్స్ జరగడంతో అండ్ దెన్ ఈ ఇన్ఫెక్టివిటీ కూడా విపరీతంగా ఉండడంలో, అంటే ఫస్ట్ రోజు డిటెక్ట్ అయినప్పుడు ఒక 3000 కేసెస్ కోవిడ్ ఇది పాజిటివ్ అనుకుంటే ఇందులో వచ్చి 300 కేసెస్లో ఈ వైరస్ అనేది డిటెక్ట్ అయింది. అండ్ అదే రెండో రోజు మూడో రోజుకి వచ్చేసరికి ఏమైంది, ఒక 65,000 మందిలో చూస్తే ఇందులో 16,500 మందికి ఈ వేరియంట్ ఒమిక్రాన్ అన్న వేరియంట్ అన్నది చూడడం జరిగింది. దీంట్లో నేమ్స్ ఎట్లా ఇచ్చేస్తారంటే ఇవంతా గ్రీక్ నేమ్స్, ఇదంతా ఆల్ఫా, బీటా, డెల్టా అవంతా గ్రీక్ నేమ్స్. బట్ ఇది ఆ సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే రాలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చి న్యూ అంటే ఇంగ్లీష్లో కొత్త అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ జీ అంటే చైనీస్ చాలా వరకు సర్నేమ్స్ వస్తాయి. అందువల్ల ఆ 2 ఆల్ఫాబెట్స్ని గ్రీక్ ఆల్ఫాబెట్స్ని ఒమిట్ చేసేసి ఒమిక్రాన్ అన్న నెక్స్ట్ ఆల్ఫాబెట్ నేమ్తో ఈ వేరియంట్ దీన్ని నేమ్ చేస్తున్నారు. ఇందాక చెప్పినటువంటి ఈ చేంజెస్ ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఇన్ఫెక్టివిటీ ముందున్నటువంటి డెల్టా కంటే కూడా ఇన్ఫెక్టివిటీ ఇది చాలా ఎక్కువ రెట్లు ఉండడానికి ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. ఇవంతా ఇప్పుడు స్పెక్యులేషన్స్, ఎందుకనంటే ఇప్పుడు వచ్చినటువంటి మనకు ఇనిషియలీ కనుగొన్న తర్వాత ఇప్పటికి ఫస్ట్ ఇనిషియలీ కనుగొన్నప్పటికీ ఇప్పటిదాకా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ అందరూ కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళు
సౌత్ ఆఫ్రికా నుంచి వేరే వేరే కంట్రీస్కి ఇట్లా మైగ్రేట్ అవడం వల్ల అక్కడి నుంచి ఇన్ఫెక్టివిటీ అన్నది స్టార్ట్ అయింది ఇక్కడ. అందువల్ల ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దీనికి ఎఫెక్ట్ అయింది. దీంట్లో యూకే ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా కంటే కూడా యూకేలో కేస్ డిటెక్షన్స్ అన్నవి ఎక్కువ జరిగింది, బికాజ్ అక్కడ టెస్ట్ రేట్ అన్నది ఎక్కువ ఉంది. దిస్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్లు అందరూ కూడా మన ఇండియాలో ఎక్కువగా వేసుకున్నారు జనాభా అందరూ కూడా. ఈ వేసుకున్నటువంటి వ్యాక్సిన్లే ఈ ఒమిక్రాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయా? ఈ వ్యాక్సిన్లు ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి ఒమిక్రాన్ వైరస్ను మేడం? సార్, మన ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి కోవిషీల్డ్, కోవాక్సిన్ కానీ ఈవెన్ మోడర్నా, ఫైజర్ ఈ కంపెనీస్ చెందిన వ్యాక్సిన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ వచ్చి ఆ స్పైక్ ప్రోటీన్ పైనే పనిచేస్తున్నాయి. బట్ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ సేమ్ ఇప్పుడు దాంట్లో మ్యుటేషన్స్ ఉండడం వల్ల వర్క్ అవుతున్నాయి లేదా ఎంతవరకు దాని యొక్క ఇన్ఫెక్టివిటీ ఇదవుతుంది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అన్నది స్టిల్ ఒక మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్. అంటే మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ కంపెనీస్ వచ్చి ఒక 2 నుంచి 3 వారాలు టైం అడుగున్నారు. ఒకవేళ దానికి ఎంత ఎఫెక్టివ్గా ఉంది అవి వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసి ఒక 2 వీక్స్ లోపల చెప్తారని చెప్పి. ఈ 2 వీక్స్ వచ్చి ఫ్రమ్ WHO అనౌన్స్ చేసింది కదా, 26th November అనౌన్స్ చేసింది దట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి. అన్ని వ్యాక్సిన్ కంపెనీస్ అన్నీ కూడా దే టెస్టింగ్ నౌ. మోస్ట్లీ ఇంకొక 1 వీక్ లోపల వి మై గెట్ ఏ రిజల్ట్ దట్ ఏది కొంచెం బెటర్గా వర్క్ అవుతుంది దానిపైన అని చెప్పి. ఇప్పుడు వేసుకున్నటువంటి వ్యాక్సిన్లు ఆల్రెడీ 6 నెలల్లో మాత్రమే పనిచేస్తుంది. 6 నెలల తర్వాత బూస్టర్ డోసు వేసుకోవాలని కూడా ఒక అభిప్రాయం వెలువడుతుంది. మరోవైపు ఒమిక్రాన్కు కూడా వ్యాక్సిన్ కనుక్కుంటాము అని అంటున్నారు. ఏ విధమైనటువంటి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది ప్రజలు? అదే సార్, ఇంకా ఈ 1 వీక్ దీంట్లో ఏం తెలుస్తుందంటే మనకు వెదర్ అవైలబుల్ వ్యాక్సిన్సే ఒకవేళ ఒమిక్రాన్కు కూడా అగేన్స్ట్గా ఎఫెక్టివ్గానే పనిచేస్తున్నాయని చెప్పి అంటే అదే దాన్ని ఇంకొక బూస్టర్ డోస్, బికాజ్ అన్నట్లుగా 6 months తర్వాత ఆ యొక్క యాంటీబాడీ టైటర్స్ అన్నవి తగ్గుతాయి బాడీలో. సో ఇంకొక బూస్టర్ డోస్ తీసుకుంటే మెమరీ సెల్స్ అన్నవి ఉండి సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ఫెక్టివిటీ ఇన్ఫెక్షన్ ఒకవేళ అయినా కూడా ఆ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అన్నది తగ్గించవచ్చు. ఈ వ్యాక్సిన్స్ ఏదన్నా సరే ఇన్ని కంపెనీస్కి ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్ కాకుండా అయితే కాపాడలేదు. కాకపోతే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని కానీ తర్వాత డెత్ రేట్స్ని కానీ కొంతమందిలో ఈవెన్ హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ ఇవంతా తగ్గించింది అంతే. సో వ్యాక్సిన్స్ 100% షీల్డ్ ఏదైతే కాదు. 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇప్పుడు వ్యాక్సిన్ వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 18 సంవత్సరాల లోపల ఉండే వారికి ఈ ఒమిక్రాన్ సంక్రమించే అవకాశం ఉందా? పిల్లలకి పెద్దలకి ఒమిక్రాన్ అన్నది ఎటువంటి తారతమ్యాలు చూపించదు. సేమ్ లైక్ కోవిడ్ వైరస్ లాంటిదే. ఇన్ఫెక్టివిటీ ప్లస్ అందులోనూ డెల్టా వేరియంట్ కంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్స్ అన్నవి చాలా ఎక్కువ. డెల్టా వేరియంట్ ఒక 1 to 5 days దీంట్లో ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ ఇన్ఫెక్టివిటీ కావడానికి టైం తీసుకునిందనంటే ఈ ఒమిక్రాన్ ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అయితే వితిన్ 2 days కేస్ రేట్స్ డబుల్ అవ్వడం కానీ ఇన్ఫెక్టివిటీ జస్ట్ ఇదైపోవడం పర్సన్ని కాంటాక్ట్ అయిన పర్సన్ ఇన్ఫెక్ట్ అయిపోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. సో పిల్లలు పెద్దలు లాంటివి డిఫరెన్స్ లేకుండా అందరూ దీనికి ఈక్వల్గానే ఇన్ఫెక్ట్ అవుతున్నారు. బట్ లెస్ దాన్ 10 years ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి ఇంక్లూడింగ్ డెల్టా వేరియంట్స్తో సహా 10 సంవత్సరాల లోపల పిల్లలు వాళ్ళకున్నటువంటి దీనివల్ల ఇమ్యూనిటీ దీనివల్ల అండ్ ఏదైతే ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే అఫెక్ట్ చేస్తుందో దీంట్లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల ఏమవుతుందనంటే వాళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ అయినా కూడా సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది కొంచెం తక్కువ చూస్తున్నాం. ప్రాబబ్లీ ఆర్ హోప్ఫుల్లీ సేమ్ థింగ్ ఇప్పుడు దీని ఒమిక్రాన్ వేరియంట్లో కూడా ఉన్నిందనంటే పిల్లల ఇన్ఫెక్టివిటీ ఒకవేళ ఉన్నా కూడా కొంచెం ఇది వాళ్ళ సివియారిటీ అన్నది తగ్గుతుంది. అండ్ ఆల్రెడీ కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కూడా మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని చెప్పి స్పెక్యులేషన్స్ ఇప్పుడు దాకా మనం చూసినటువంటి దీంట్లో. ఎందుకనంటే మ్యుటేషన్స్ అన్నవి జరుగున్నాయి కాబట్టి రీఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు కోవిడ్ అఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కోలుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్ వైరస్ అటాక్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మేడం. ఒకవేళ మీరు చెప్పినట్లు ఈ గ్రీక్లో ఉన్నటువంటి న్యూ అని XIZ అని ఇలాంటివి ఒమిట్ చేసి ఒకేసారి ఒమిక్రాన్ అని పెట్టడం వల్ల దాని ప్రభావ తీవ్రతను రెండింతలుగా ఉందని చూపించడానికి కోసమే ఈ పేరు పెట్టారని అనుకోవచ్చా? నో, ఇందాక చెప్పినట్లు కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికని చెప్పి WHO వైపు నుంచి అయితే క్లారిఫికేషన్ ఇస్తుంది. దట్ ఈస్ న్యూ వచ్చి ఇంగ్లీష్ వర్డ్ న్యూ లాంటిది.
ZIZ వచ్చి చైనీస్లో చాలా మందికి ఆ పేరు ఉంటుంది, లైక్ ఇంటి పేర్లు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది జియన్ అని చెప్పి ఆ కన్ఫ్యూజన్స్ లాంటివి అవాయిడ్ చేయడానికి కోసం మాత్రమే నెక్స్ట్ లెటర్ వచ్చి ఒమిక్రాన్. ఆ ఒమిక్రాన్ అన్నది పెట్టుంది. బట్ దీంట్లో చూసుకున్నామనంటే మనము ఇన్ఫెక్టివిటీ దీంట్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచే ఎందుకు వచ్చిందని అన్నదానికి ఇది చూసుకున్నామనంటే వ్యాక్సినేషన్ రేట్స్ సౌత్ ఆఫ్రికాలో కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్, ఎస్పెషలీ ఆఫ్రికన్ కంట్రీస్, దీంట్లో వ్యాక్సినేషన్ రేట్స్ తక్కువ. సో అనే హోల్ వ్యాక్సినేషన్ రేట్స్ తక్కువ ఉన్న కంట్రీస్లో వ్యాక్సినేషన్ సరిగ్గా ఇది కాకపోవడం వల్ల ఇది ఒక దగ్గర వ్యాక్సినేషన్స్ అన్నవి పూర్తిగా అవ్వడం, ఇంకో పక్కన కాకుండా ఉండడం, ఇటువంటి రీజన్స్ అంతా కలిపి ఏం చేస్తుందనంటే ఇవంతా లైక్ మ్యూటేషన్స్ కానీ ఇట్లాంటివి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ప్రత్యేకించి చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు గతంలో కరోనా అందరినీ భయపెట్టింది, చిన్నపిల్లలతో పాటు. ప్రత్యేకించి మన శ్రీచక్ర హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎవరైనా కరోనా వ్యాధికి గురై ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? వాళ్ళు కోలుకున్నటువంటి శాతం ఏ విధంగా ఉండేది మేడం? పిల్లల్లో తీసుకున్నామనంటే 100% రికవరీ రేట్ అన్నది చూస్తున్నాం. 90% ఆఫ్ ద చిల్డ్రన్ అసలు హాస్పిటలైజేషన్ కావాల్సిన అవసరం కూడా రాలేదు. మిగిలిన 10% హాస్పిటలైజేషన్ అయినా కూడా వితిన్ 3 to 4 days వాళ్ళు రికవర్ అయిపోయారు. సేమ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇందాక చెప్పినట్లు ఒక ఫ్యామిలీలో బోత్ మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. బట్ దీంట్లో ఇదేంటంటే మంచి విషయం ఏంటంటే ఫాదర్కి యాక్చువల్లీ సివియారిటీ చాలా ఎక్కువ ఉంది. అరౌండ్ ఇప్పుడు 25% ఆఫ్ ద లంగ్ అంటే 25 లంగ్ స్కోర్ అని అనుకోండి, దాంట్లో 22 లంగ్ స్కోర్ దాకా అతనికి తీవ్రత అన్నది ఎక్కువ ఉంది. మదర్కి తీసుకున్నామనంటే అది 18 వచ్చింది. పిల్లలిద్దరికీ కూడా అరౌండ్ ఒక 9 to 10 దీని మధ్యలో ఉంది. సివియారిటీ వేరియేషన్స్ ఉండడం వల్ల అంటే వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ఓన్ అంటే చిల్డ్రన్ కొంచెం లెస్ ససెప్టబుల్ వల్ల కావచ్చు. వితిన్ 3 or 4 daysలో పిల్లల్ని మేము డిశ్చార్జ్ చేయగలిగాం. ఫాదర్ మాత్రమే ఒక 10 days దాకా ఉండగలిగారు. బట్ చిల్డ్రన్ 100% రికవరీ రేట్స్ అయితే చూస్తున్నాం. 18 సంవత్సరాల లోపు ఉండే వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి పరిశోధన జరుగుతోంది, మరికొంత కాలంలో అందజేయడం జరుగుతుంది అని ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రకటన వచ్చినట్లు మనం అనేక వార్తా కథనాల్లో చూసాం. కొత్తగా ఇప్పుడు ఈ ఒమిక్రాన్ ఎంటర్ అయినటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేక వ్యాక్సిన్ ఏమైనా పిల్లలకు క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి మేడం? పిల్లలకు మాత్రమే కాదు, ఇప్పుడు వేరియంట్ ఎందుకనంటే మ్యుటేషన్స్ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్ కూడా టెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. ల్యాబ్లో టెస్ట్ చేసి వెదర్ ఈ వేరియంట్కి అగైనెస్ట్ కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది లేదు అన్నది ల్యాబ్లో కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ వ్యాక్సిన్ పిల్లల్లో కొంచెం ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని అంటాం అనమాట. అంటే లైక్ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అట్లాంటివి ఉండడం, దానివల్ల వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ అన్నది తక్కువ ఉంటుంది. అటువంటి పిల్లలకి ఈ వ్యాక్సిన్ అన్నది ఫస్ట్ ప్రయారిటైజ్గా ఇవ్వాలి. అడల్ట్స్లో అనుకోండి లైక్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఫస్ట్ ప్రయారిటైజేషన్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి, నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. పిల్లల్లో ఒకవేళ వ్యాక్సిన్స్ ఇవ్వాల్సి వచ్చినా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారు. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ చిల్డ్రన్ వేరే వేరే రీజన్స్ వల్ల ఉంటుంది, వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ వ్యాక్సిన్స్ లెస్ దెన్ 18 years వాళ్ళల్లో. ప్రత్యేకించి చిన్నపిల్లలకు కనుక కరోనా వైరస్ వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది మీరు ప్రత్యక్షంగా చూసుంటారు ఈ మధ్యకాలంలో. అలాగే ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ కూడా మరోవైపు దండెత్తుతున్నటువంటి పరిస్థితి. నిజంగా పిల్లలకు కనుక అటువంటి వైరస్ సోకకూడదని అనుకోవాలి అందరూ. ఒకవేళ సోకి ఇక్కడ కనుక వచ్చినట్లయితే శ్రీచక్ర హాస్పిటల్కు వారి పట్ల ఏ విధమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి? పిల్లలకు సంబంధించి పెద్దలకు కూడా సంబంధించినటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు శ్రీచక్ర హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్గా రికగ్నైజ్ చేయబడింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా. సో 100% మన శాయశక్తుల మన వైపు నుంచి ఎటువంటి కేర్ ఇవ్వాల్సి వస్తుందో ఆ కేర్ అంతా కూడా ఇస్తూ అడ్మిషన్స్ నన్నవి అవసరమైనప్పుడు వరకే చేసి దాని తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ కొన్ని బ్లడ్ పారామీటర్స్ అన్న ఉంటాయి అండ్ వాళ్ళ సాచురేషన్స్ కరెక్ట్గా మానిటర్ చేసుకోగలగాలి. పేరెంట్స్ దానికి తగినటువంటి ఎడ్యుకేటెడ్ ఉండాలి అందులో, ఎందుకంటే సాచురేషన్ చూసుకోవడం అన్నది మెయిన్. అండ్ పిల్లల్లో ఇదేంటనంటే వాళ్ళకు దేవుడిచ్చిన వరమో లేకపోతే కొన్ని సందర్భాల్లో శాపం తెలియదు కానీ 99% పాడయ్యేంత వరకు పిల్లలు ఆటలాడుతూనే ఉంటారు. అసలు తెలియదు పిల్లలకి వాళ్ళు సిక్ అవుతున్నారని చెప్పి అన్లెస్ పేరెంట్స్ చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళకి శక్తి ఉంటే తప్ప
మామూలు కంటే ఇప్పుడు ఏదో కొంచెం తక్కువ తీసుకోవడం, ఇట్లాంటివంతా వాళ్ళ సటిల్ సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. వాటిని త్వరగా కానీ పట్టుకోగలిగినారని అంటే హాస్పిటల్ రెఫరల్ అన్నది అర్లీ ట్రీట్మెంట్, ఎనీ డిసీజ్కి అర్లీ ట్రీట్మెంట్ అన్నది మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, అర్లీ క్యూర్ కూడా తీసుకోవచ్చు. అందరికీ హాస్పిటలైజేషన్ అన్నది అవసరం ఉండదు. పెద్దలకి ఒక రూమ్లో నీ వరకు ఐసోలేషన్లో ఉండిపోనంటే పెద్దలు ఒకరే ఉండిపోతారు. బట్ పిల్లలు నువ్వు వరకు ఒక రూమ్లో ఉండి నీకు టైంకి మాత్రమే ఫుడ్ అక్కడి నుంచి బయట నుంచి ఇస్తారని అన్నది కష్టమవుతుంది. సో కాబట్టి పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉండాల్సినటువంటి పరిస్థితి. సో దీనికి ఏమవుతుందనంటే ఇప్పుడు వేరే ఆప్షన్స్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేంత వరకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఇండియాలో తీసుకున్నామని అనుకోండి, ఒక హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే 100% వ్యాక్సినేటెడ్ విత్ 2 doses. అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినామని అనుకోండి 87% వ్యాక్సినేషన్స్ అంతే ఫస్ట్ డోస్ది. సెకండ్ డోస్కి వచ్చేసరికి 53 to 54% యాజ్ ఆన్ డేట్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి అట్లీస్ట్ మీకు వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయమో లేకపోతే వేరే ఇంకేదైనా హెసిటేషన్స్ ఏదైనా ఉన్నా కూడా అట్లీస్ట్ ఇంట్లో పిల్లలకి కానీ అట్లా వచ్చినప్పుడు మీ సపోర్ట్ అన్నది కావాల్సి వస్తుంది పేరెంట్స్గా. దాని దృష్టిలో అట్లీస్ట్ పెట్టుకొని వ్యాక్సినేషన్స్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకొని 100% వ్యాక్సినేషన్స్ అయిందని అనుకోండి, ఇప్పుడు ఇంట్లో అందరికీ, వీధిలో అందరికీ, ఊర్లో అందరికీ, ఆ కంట్రీలో అందరికీ వ్యాక్సినేషన్స్ కానీ అయిపోయిందని అనుకోండి, ఏ డిసీజ్నైనా కొంచెం కంటైన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సేమ్ లైక్ పల్స్ పోలియో ఎట్లయితే మనము ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే less than 5 years ఇంటింటికి వెళ్ళి చూసుకొని అండ్ ఈవెన్ పబ్లిక్ అవేర్నెస్ వల్ల కూడా ఇప్పుడు మనం అట్ ద వర్జ్ ఆఫ్ పోలియో ఎరాడికేషన్లో నిలబడి ఉన్నాం మనం. అదే రకంగా ఖచ్చితంగా వ్యాక్సినేషన్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటూ ప్లస్ వ్యాక్సినేషన్స్తో పాటుగా ఫస్ట్ కోవిడ్ అన్న పేరు విన్న వెంటనే ఎంతైతే భయపడి మాస్కులు బయట నుంచి ఏదైనా వస్తువులు సరిగ్గా కడగకుండా లోపలికి తీసుకురాకుండా ఉండడం, బయటనే కొంతమంది అయితే బయటనే చాలా వరకు టాయిలెట్స్ లాంటిది పెట్టేసేసుకొని స్నానం చేసి తర్వాత ఇంట్లోకి రావడం, ఇటువంటి జాగ్రత్తలు అంతా తీసుకుని అండ్ మాస్క్, శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఇటువంటివంతా ఎంత జాగ్రత్తగా అదొక వ్రతంలాగా చేస్తున్నారు అందరూ. అంటే అంత దీంతో శ్రద్ధతో చేస్తున్నారు. బట్ సేమ్ థింగ్ ఏమైంది ఆల్మోస్ట్ ఆల్ ఇదే టైంకి లాస్ట్ ఇయర్ కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గుతూ వస్తుందని చెప్పినప్పుడు సేమ్ నవంబర్, డిసెంబర్, జాన్లో బాగా రిలాక్స్ అయిపోయారు. ఫెబ్ అయితే కంప్లీట్లీ ఇంకా కోవిడ్ ఇంకా లేదని అనుకున్నారు అండ్ చాలా వర్స్ట్గా హిట్ చేసింది. ఫ్రమ్ మార్చ్ నుంచి మే పీక్ వెళ్ళి ఆ రకంగా అంత ఇది కాకుండా ఉండాలని అంటే అట్లీస్ట్ ఈ ఒమిక్రాన్ని మన దగ్గర ఉన్న ఆయుధాలు 3: మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజేషన్. దీంతో పాటుగా ఎవరైతే వ్యాక్సినేషన్స్ వేసుకోలేదో వాళ్ళని వ్యాక్సినేషన్స్ వేసుకోమని చెప్పి మనం ప్రోద్బలం చేయాలి, వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఇవి 4 ఇవి కానీ చేసుకోగలిగామనంటే ఎట్లయితే మనం థర్డ్ వేవ్ అంటే సెకండ్ వేవ్ దీని నుంచి ఎట్లయితే బయటపడ్డామో అదే రకంగా థర్డ్ వేవ్ రావచ్చు. ఎన్ని వేవ్స్ వచ్చినా మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. కర్ఫ్యూలు, లాక్డౌన్లు ఇలాంటివన్నీ ఒక నియమాలు పెట్టుకొని కరోనా నుంచి కొంతవరకు బయటపడినటువంటి పరిస్థితి. ఎంతకాలము ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితుల్లో స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడ్డటువంటి భారతీయులు బయటకు వద్దామని చెప్పి అనుకుంటున్నా రానివ్వడం లేదు కరోనా. మరోవైపు ఒమిక్రాన్ అని కూడా ఈ కొత్తగా వైరస్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాస్కు వాళ్ళు సరిగా వేసుకోలేని పరిస్థితి. కొంతమంది చూస్తే చిన్న బిడ్డల్ని, శిశువుల్ని తీసుకొని షాపింగ్ మాల్స్కు బయట అలాగ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి మాస్కు వేసుకోమన్నా వాళ్ళకు తెలియదు, పెద్దవాళ్ళు వేసినా కూడా వాళ్ళు ఉంచుకోలేరు, భౌతిక దూరం పాటించడం తెలియదు. అటువంటి వాళ్ళు ఎక్కువగా జనంలో ఫోకస్ అయితే వాళ్ళకు ఇమ్మీడియట్గా వచ్చే అవకాశాలు ఉంటుంది కదా, కరోనా వైరస్ కానీ ఒమిక్రాన్ కానీ ఇలాంటివి. అటువంటిప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మేడం? సరే, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కోవిడ్ ఫస్ట్ ఆ టైంలో టీవీ చూసి దానికి ప్రభావానికి గురైనటువంటి వాళ్ళలో పెద్దల కంటే పిల్లలు ఎక్కువ. ఇప్పటికీ ఏమవుతుందంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బై ఛాన్స్ ఏదైనా నేను మాస్క్ పర్స్లో ఉందనో మాస్క్ వేసుకోలేదనో మా పిల్లలు ఫస్ట్ హెచ్చరిస్తారు. మా బాబు ఫస్ట్ మాస్క్ వేసుకోలేదమ్మా, మాస్క్ లేదు. మా బాబు ఒక్కడే కాదు, చాలామంది పిల్లలు అదే రకంగా దీనికి వెళ్ళినప్పుడు పిల్లలకి వస్తుంటారు కదా, వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూడమని చెప్పి మాస్క్ తీయమని చెప్పి ఎగ్జామిన్ చేయాలని అనుకున్నాను అనుకోండి, వాళ్ళు మాస్క్ తీసేసి వెంటనే మళ్ళీ పెట్టేసేసుకోవడం. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా సరిగ్గా మాస్క్ వేసుకోలేదు ఇట్లా ఏదైనా ఉన్నిందంటే వాళ్ళే చెప్తున్నారు. 90% ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. క్లాసెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ అన్నది కంపల్సరీ పెట్టుకోవడం.
అండ్ ఈ శానిటైజర్ అన్నది కంపల్సరీ పెట్టుకోవడం అన్నది వాళ్ళు చాలా వరకు చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం వస్తున్నదల్లా పెద్దవాళ్ళతోనే. మాకేమి కాదు, ఇన్ని మేము వ్యాక్సిన్ వేసుకున్నాం, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చాలా తీవ్రతగా ఉందని చెప్పారు కదా, మాకు అయినా రాలేదు కదా. సో కాబట్టి మేము ఒకలాగా మృత్యుంజయలో లాంటివి అట్లాంటి ఏదన్నా ఫీలింగ్స్ లాంటివి ఏదన్నా కూడా ఉండుండొచ్చు. మాకేమి అయినా కరోనా నన్నేం చేస్తుంది, మాకు రాలేదు, ఇంట్లో అందరికీ వచ్చింది, నాకు ఒక్కరికి రాలేదు, సో కాబట్టి నాకు ఇంకా కరోనా రాదు, ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ ఉండడం దీనివల్ల ఏమవుతుందనంటే పెద్దవాళ్ళు మాస్క్ వేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి మీరు జనరల్గా తీసుకోండి, ఇప్పటికీ ఒక 50 to 60% మాత్రమే మాస్క్ వేసుకుంటున్నారు, మిగిలిన 40% మాస్క్ వేసుకోవట్లేదు. అండ్ మన ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి రోడ్స్ కానీ ఇది కానీ వెళ్ళి మీరు కానీ చూసారనంటే ఈవినింగ్ పండగలకు ముందు ప్రీ కోవిడ్ ఎట్లయితే జనాలు అసలు సోషల్ డిస్టెన్సింగ్ లాంటివంతా మాటలు అసలు అవంతా ఏమీ లేదు, ఒకరి వెనకాల ఒకరు తోసుకుంటూ ఇవంతా నార్మల్ అయిపోయింది. ప్రీ కోవిడ్ ఎట్లయితే ఉన్నారో జనాలు ఆల్మోస్ట్ అలా అదే రకంగా ఉన్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన ఫెస్టివల్కి అయితే అసలు దీవాళీ దీనప్పుడు మొత్తం జాతర ఎట్లయితే జరుగుతుందో అంతే దీంట్లో ఉన్నారు. అండ్ మాస్కులు అన్నవి లేవు, చాలా వరకు 90% ఆఫ్ ద పీపుల్కి మాస్కులు అన్నవి లేవు. సో ఇది ఏ రకంగా అవుతూ పోతుంది అనుకోండి, ఈ వచ్చేటటువంటి ఒకవేళ వేవ్ వచ్చిందని అనుకోండి, ఈ ఒమిక్రాన్ అన్నది వేవ్ని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు అవైలబుల్ ఉన్నటువంటి రిసోర్సెస్ బట్టి కానీ చూసామనంటే డెల్టా వేరియంట్ కంటే కూడా ఈ ఒమిక్రాన్ అన్న వేరియంట్ చాలా సివియారిటీ చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. బోత్ ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అండ్ సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుందని అన్నది స్పెక్యులేషన్స్లో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ WHO ఈ ఉన్న వేరియంట్స్ అన్నిటికంటే దిస్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నది అందుకనే అడ్రస్ చేసింది. సో మన సోషల్ డిస్టెన్సింగ్ మనం ఇది చూసుకుంటూ ఈ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కానీ శానిటైజేషన్ కానీ ఇవన్నీ చూసేసుకుని చేస్తే తప్ప దీన్ని ఎదుర్కోలేము. అఫ్కోర్స్ కొత్త డ్రగ్స్ అన్నవైతే వస్తున్నాయి, కొన్ని FDA అప్రూవల్ ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం అంతా కూడా అడుగుతున్నారు, బికాజ్ ఈ వేరియంట్కి అగైనెస్ట్గా ఏదవుతుందని చెప్పి. కోవిడ్ ట్రీట్మెంట్ దీంట్లో అయితే ఆల్రెడీ కోవిడ్కి ఏదైతే ఇస్తున్నామో ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంటే కంటిన్యూ అవుతుంది. బట్ స్పెసిఫిక్ యాంటీవైరల్స్ అని అన్నవి కొన్ని అండర్ ట్రయల్స్ ఉన్నాయి, రిటుమిరాబన్ అన్నవి కానీ ఇట్లాంటివి అండర్ ట్రయల్స్ ఉన్నాయి. వీటికి FDA ఎమర్జెన్సీ అప్రూవల్ అడుగుతున్నారు. ఒకవేళ అప్రూవల్ కానీ వచ్చేసిందనంటే మనకు ఒక యాంటీవైరల్ ఇది అడిషనల్గా వస్తుంది. అలోపతి వైద్యానికి భిన్నంగా ఉన్నా కూడా ఈ ఆల్ఫా, బీటా, డెల్టా ప్లస్ ఈ వేరియంట్లకంతా కూడా ఆయుర్వేదం ఆనందయ్య మందు కనుక్కొని దాని ద్వారా కూడా చాలామంది ఈ వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా అది కూడా తీసుకున్నారు, అది బాగా పనిచేస్తుందని చెప్పి వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ ఒమిక్రాన్ వైరస్కు కూడా ఆనందయ్య గారి మందు ఏమైనా పనిచేసే అవకాశం ఉందా? అంటే అలోపతి వైద్యానికి ఇది భిన్నమైన దాని మీద మీ అభిప్రాయం కోరుతున్నాను. సార్, ఆయుర్వేదం స్పెసిఫిక్ ఆయుర్వేదం మెడిసిన్స్ అన్నవి కానీ ఏదన్నా ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దగ్గు జలుబు లైట్గా జలుబు ఉందని అంటాం, తులసి తీసుకుంటారు. సో అవంతా ఇప్పుడు మెడికల్గా ఏదైనా ఉన్నా కూడా అనుకోండి, ప్రూవ్ అనేది తులసి ఎక్కువ కఫంగాను ఉన్నిందని అనుకోండి, కప్రిల్లాకు తీసుకుంటారు, తమలపాకు తీసుకుంటారు, దీని జ్యూసెస్ తీసుకోవడం కానీ ఇవంతా మన హౌస్ రెమెడీస్, ఇవంతా కాదని చెప్పట్లేదు. బట్ ఆనందయ్య మందు నాటు మందు లాంటిది నా ఒపీనియన్ ప్రకారంగా. బట్ ఆయుర్వేదం వచ్చి సైన్స్. ఇప్పుడు అలోపతి ఎట్లయితే ఒక సైంటిఫిక్ దీంట్లో ఉందో ఆయుర్వేదం కూడా అటువంటి ఇదే. ఒకవేళ దీనికి అంత అథెంటిసిటీ ఇట్లాగానే ఉండింటే ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్స్తో పాటుగా ఆ మెడిసిన్స్ కూడా ఇప్పటికీ ఇదైపోయి ఉండేవి కాదు, కనుమరుగు అయిపోయి ఉండేవి కాదు, అవి కూడా ఇంకా ప్రాచుర్యంలో ఉండుండేవి. కానీ ఈ మధ్య అయితే నాకు కనిపించలేదు సార్. ఫస్ట్ సెకండ్ వేవ్ అప్పుడు స్టార్టింగ్ అదే ఆ ఎండింగ్ అప్పుడు కొద్ది రోజుల వరకు కొంచెం అదైతే ఉన్నింది, కానీ దానికి కాంట్రవర్షియల్స్ అన్నవి ఉన్నాయి. లైక్ వచ్చి కొద్దిపాటి దీనికి తగ్గినట్లు తగ్గి మళ్ళీ కొంతమంది దానివల్ల ఎక్కువ సఫర్ అయ్యారని చెప్పి ఇట్లంతా ప్రూవెన్. ఏదన్నా సరే మన శరీరం ఏమి ఇది కాదు కదా, ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కాదు కదా, ఏది పడితే అది ఇచ్చేసుకోవడానికి. దానికంటే ప్రూవెన్ అన్నవి ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ జనాలు నాకు తెలిసి స్టిరాయిడ్ అన్నది ఒక భూతంగా గాను అట్లా ఆ రకంగా చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదిగా చెప్పాలంటే ఇప్పుడు క్యాస్పర్ అని చెప్పి ఒక కామిక్ క్యారెక్టర్, అది కూడా దయ్యం భూతం లాంటిది, చిన్నపిల్లలు అయితే ఐడియా ఉంటుంది అది.
సో దయ్యాలలో లేదా భూతాలలో అదొక మంచి భూతం. సో ఇప్పుడు స్టిరాయిడ్ అని కూడా కావాలంటే మీరు ఆ రకంగా తీసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి వీటిల్లో మనకు ఆప్షన్స్ అన్నవి స్టిరాయిడ్ అన్నవి తీసుకునిందని అనుకోండి, ఆ డిసీజ్ సివియారిటీని తగ్గడం అన్నది చాలా మందిలో చూస్తున్నాం. అండ్ వైరల్ దీనికి యాంటీ బ్యాక్టీరియల్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఇందాక నేను డ్రగ్ చెప్పింది కూడా అంతే, FDA అప్రూవల్ కోసం అని చెప్పి ఎందుకనంటే ఒక బ్యాక్టీరియా కని అనుకోండి దానికి స్పెసిఫిక్ స్ట్రక్చర్ అన్నది ఉంటుంది, అది మ్యూటేషన్స్ ఎన్ని వేల మ్యూటేషన్స్ కావాల్సి వస్తుంది, అది కంప్లీట్లీ దాని యొక్క జెనెటిక్ కాంపోజిషన్ చేంజ్ అవ్వాలంటే. సో కాబట్టి ఒక డ్రగ్ అన్నది కానీ ఉన్నిందంటే ఇది స్పెసిఫిక్గా తెలిసింది ఎక్కడ యాక్ట్ అవుతుంది ఏమని అన్నది. సో ఈజియర్ మనకు టార్గెట్ని హిట్ చేయడం. వైరస్ అట్లా కాదు, విత్ ఇన్ ఒక 23 monthsలోనే ఇది ఒక 4th వేరియేషన్ యాక్చువల్లీ, దీంట్లో 4th 5th వేరియేషన్ మనకు ఒమిక్రాన్ వైరస్ అని అన్నది. సో కాబట్టి దానికి స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ అని అన్నది కొంచెం కష్టం ఇది కావడం. బట్ అంత ప్రూవన్ ఆ మాలిక్యూల్ ఏంటో తెలుసు, ఈ మాలిక్యూల్ ఏంటో తెలుసు, మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంటో కూడా తెలుసు. అంత తెలిసి ఇది ఉన్నా కూడా మనం ఇంకా స్టిల్ మనకి ఇంకా ద్వైధీభావంలోనే ఉన్నాం, ఇది పనిచేస్తుంది లేదని అన్నప్పుడు. మరి అది కంప్లీట్లీ సైంటిఫిక్ బ్యాకప్ లేకుండా దాన్ని ఎంతవరకు యూస్ చేయాలని అన్నది క్వశ్చన్ మార్కే సార్ ఇంకా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఇవాళ చూస్తే గడిచిన 2 సంవత్సరాలుగా కరోనా వైరస్ అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ వైరస్ అని కూడా కరోనా తన స్వరూప స్వభావాలను రూపాంతరాలను మార్చుకొని దక్షిణాఫ్రికా నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టి మళ్ళీ ప్రజలందరినీ కూడా బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వైరస్ను ఎదుర్కోవాలంటే సమర్థవంతంగా అందరూ కూడా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, అలాగే భౌతిక దూరాన్ని పాటించడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా కొనసాగించాల్సిందేనని తెలియజేస్తున్నారు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ అర్చన గారు. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. కెమెరామెన్ కుమార్తో రాజీవ్ శర్మ, సిటీ ఫోకస్, తిరుపతి.